హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. ఊరికాని ఊరు, వాడకాని వాడ, రాష్ట్రం కాని రాష్ట్రం, దేశం కాని దేశం. వలస కార్మికుల తాలూకా ఇబ్బందులు. ఏజెంట్ల చేతిలో మోసం పోయి బయట దేశం వెళ్ళి ఏదో సంపాదిస్తాం, తన కుటుంబం శుభ్రంగా ఉంటుందనే ఒక ఆలోచనతో ఏజెంట్లకు డబ్బులు కట్టి బయట దేశం వెళ్తున్న కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే, కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక, పనిచేయడానికి కంపెనీలు కూడా లేక మోసపోయిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామ కాపురస్తులు, ఇచ్చాపురం వాసులు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏజెంట్కి డబ్బులు కట్టి ఏజెంట్ల చేతిలో మోసపోయారు. ఇండియా రావాలంటే డబ్బులు లేవు. మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే మీరే చూడండి ఈ వీడియో. తన పిల్లలు, తన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది కదా, మేము దేశం వెళ్తాము, అక్కడ ఏదో కష్టపడి అక్కడ సంపాదించిన డబ్బులతో తన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని ఒక ఆలోచనతో ఏజెంట్లకి డబ్బులు కడుతున్నారు. కానీ ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే, లేని కంపెనీలు సృష్టించి ఏదో దొంగ వేషాలతో వీళ్ళు ఇక్కడి నుంచి, అంటే ఇండియా నుంచి బయటకు పంపించేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, వెళ్ళే కార్మికులు అప్పులు చేసి ఎన్నో నానా రకాల బాధలు పడుతూ అప్పులు చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు. అయినా అది ఏంటి, భారతదేశమా, మన ఇండియా ఈ రాష్ట్రం కాకపోతే రాష్ట్ర పోనీ ఎక్కడి నుంచో ఇంటికి చేరుకోవడానికి దేశం కాని దేశం. ఈ దేశం కాని దేశంలోకి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరే ఒకసారి చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వాసుల తాలూకా పరిస్థితి ఇది. నారా లోకేష్ గారికి మరియు మా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఇచ్చాపురం శాసనసభ్యులు డాక్టర్ బెందల్ అశోక్ గారికి తెలియజేయండి ఏమనగా, అన్న మేము గత 2 నెలలుగా ఈ దుబాయ్ వచ్చి ఇబ్బంది పడుతున్నామన్నా. మాకు ఎక్కడ తినడానికి తిండి లేక, అడ్వాన్స్లు ఇవ్వక నానా బాధ పెడుతున్నారన్న. మేము వైజాగ్ ఇన్స్టిట్యూట్, విజయదుర్గ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇక్కడికి వచ్చామన్నా. అక్కడ కంపెనీ అని చెప్పి ఇక్కడ నానా ఇబ్బందులు పెడుతున్నారన్న. ఇక్కడ కంపెనీ లేదు, ఏం లేక సప్లైతో క్లీనింగ్కి అక్కడికి ఇక్కడికి పంపుతున్నారన్న. మాతో పాటు ఇంకో 20 మంది వచ్చినారన్న, ఇక్కడికి పంపిస్తున్నారన్న. వాళ్ళకి కూడా అడ్వాన్స్ లేక అక్కడ ఇబ్బంది పడుతున్నారన్న. మేము ఇన్ని రోజులు భయపడుతూ రోజు వీడియో చేస్తున్నామన్న. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి రప్పించే విధంగా మీరు సహాయపడతారని మాకు వేడుకుంటున్నామన్న. అలాగే ఈ ఆగస్ట్ 75 అనే కంపెనీ ఎక్కడా లేదన్న. ఇచ్చాపురంలో 4 ఇన్స్టిట్యూట్లు మరియు వైజాగ్లో 3 ఇన్స్టిట్యూట్లు, వాళ్ళందరూ ఒకటయ్యి ఇక్కడికి మాకు పంపడం జరిగిందన్న.